ప్రేమైన దేవుని వారలారా, బైబిల్లో ఉంటున్న అనేకమైన ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడానికి ఇంచుమించు 2 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ ప్రాంతంలో లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతూనే ఉంది. ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్న వారికి బైబిల్లో ఉంటున్న మహాజ్ఞానపు తాలూకు సంగతులు తెలుసు. కానీ ఇక్కడికి రాకుండా ఏవో చెప్పుడు మాటలు వింటూ జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధన సదస్సుపై తప్పుడు రాతలు రాస్తూ బైబిల్కు మనం భిన్నంగా బోధిస్తున్నామనే ఒక అభియోగం ఇప్పుడిప్పుడే ఈ పరిసర ప్రాంతాలలో కరపత్రాల ద్వారా మనపై అసూయను వెళ్ళగక్కుతున్నారు. అందులో ఒక విషయమే 1000 ఏళ్ల పరిపాలన గురించిన సందర్భం. 1000 ఏళ్ల పరిపాలన గురించిన సందర్భం. అసలు 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏంటి, అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగనుందో బైబిల్కు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ భిన్నంగా బోధిస్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. కానీ బైబిల్కు వ్యతిరేకంగా బోధించవలసిన అవసరత మనకు లేదు. ఎందుకంటే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బైబిల్లో ఉన్నదే అంగీకరించాలని మాటి మాటికి చెబుతూ బైబిలే గొప్పదని చెబుతున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బైబిల్కు భిన్నంగా బోధించడానికి ఇష్టపడదు. కాబట్టి కరపత్రాలలో మన గురించి రాశారు కనుక ఈ కష్టమైన క్లిష్టమైన పాఠాన్ని ఈరోజు ఎలాగైనా మీకు చెప్పాలన్న ఉద్దేశంతో పోయిన నెలలో జరిగిన లేఖనాల పరిశోధన సదస్సులో ఈ పాఠాన్ని వాయిదా వేసి ఈరోజు చెప్పటం జరుగుతుంది. ఇంతకీ ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించిన పాఠ్యాంశం లేదా పాఠ్యభాగం, దీని సంగతులు మనం ఎక్కడ కనపడతాయంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించిన సందర్భాలు మనకు కనపడతాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము దయచేసి మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ, చదవబడుతున్నది మనం అర్థం చేసుకుంటున్నది ఎంతవరకు వాక్యానికి సరిపోతుందో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు పడితే వారు చెప్పింది నిజమనుకుంటూ బైబిల్ను మనం చెక్ చేసుకోకపోతే, బైబిల్ను మనం చూడకపోతే భిన్నమైన బోధలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మేము చెబుతున్న ప్రతిదీ బైబిల్లో ఉన్న వాస్తవాలను వివరించి చెప్పడానికే ఇష్టపడతాం తప్ప బైబిల్లో లేనివి చెప్పే ధైర్యం మాకు లేదండి. కాబట్టి మన పాఠ్యభాగంలోకి వెళ్ళి 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడిన ఈ 20వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే ప్రకటన గ్రంథంలో ఇది ఉండటాన్ని బట్టి ప్రకటన గ్రంథంలో ఉంటున్న విషయాలను అర్థం చేసుకునే విధానం తెలియకపోవటం వల్లే ఈ పాఠ్యభాగంలో ఉంటున్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం మిగిలిన అన్ని పుస్తకాల కంటే భాషా శైలిలో విభిన్నంగా ఉంటుంది. ఒక మత్తయి సువార్త మీరు చదివి చూడండి, ఒక ప్రకటన గ్రంథాన్ని మీరు చదివి చూడండి. మత్తయి సువార్త మనకు అర్థమయ్యే సులువైన భాషలో రాయబడితే ప్రకటన గ్రంథం మాత్రం కఠినతరమైన భాషతో రాయబడింది. ఒక్కొక్కసారి స్పష్టంగా చదవాలన్నా నోరు తిరగని పరిస్థితి ఉంటుందండి ప్రకటన గ్రంథం మనం చదువుతుంటే. అంటే ఈ వ్రాయబడిన విధానం వేరుగా ఉండటాన్ని బట్టి ప్రకటన గ్రంథం అనగానే అన్నీ జరగబోయే సంగతులు ఉంటాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కానీ మిగిలిన 65 పుస్తకాలలో ఉంటున్న విషయాలే ప్రకటన గ్రంథంలో ఉంటాయి. మిగిలిన పుస్తకాలలో లేనిది ప్రకటన గ్రంథంలోనే ఉంటుందనుకుంటే పొరపాటు. ఎందుకంటే ప్రకటన గ్రంథానికి భవిష్య గ్రంథం అని ముద్ర వేశారు.
ప్రకటన గ్రంథంలో రాయబడిందంతా జరగబోయేది అనుకోవటం వల్ల ఈ 20వ అధ్యాయంలో ఉంటున్న 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా జరగబోతుంది అనుకుంటున్నారు. అలాంటప్పుడు మత్తయి సువార్తలో జరగబోయే సంగతులు లేవా? ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పమంటే యేసుక్రీస్తు 2వ రాకడను గురించి మత్తయి సువార్తలో రాయబడింది. యేసుక్రీస్తు 2వ రాకడ జరగబోయేది. ఈ జరగబోయే విషయాన్ని మత్తయి సువార్తలో రాయబడితే మత్తయి సువార్తలో కూడా భవిష్యత్తు ఉందని మనం అందరం ఒప్పుకొని తీరాలి. యేసుక్రీస్తు 2వ రాకడ గురించి మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది, పౌలు గారు పత్రికలన్నింటిలో కూడా ఉన్నాయి. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. కాబట్టి మిగిలిన 65 పుస్తకాలలో ఉన్నవే ప్రకటన గ్రంథంలో ఉంటాయి తప్ప 65 పుస్తకాలలో లేనివి ఈ ప్రకటన గ్రంథంలో ఒక పుస్తకంలోనే మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటు. పోనీ ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంగతులు ఏమైనా ఉన్నామంటే జరిగిపోయిన సంగతులు చాలా ఉన్నవి. అందుకే ఎవరైనా మీతో ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తు గ్రంథం కదా, అన్నీ జరగబోయేటివే ఉంటవి కదా అని ఎవరైనా మీతో అన్నప్పుడు జరిగిన సంగతులు కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నవని మనం చెప్పాలి. మరి జరిగిపోయిన సంగతులు ఏంటో మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము మళ్ళీ 20వ అధ్యాయానికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఒక సందర్భం, జరిగిపోయిన సందర్భాన్ని మనం చూడగలం. 5, 6 వచనాలు. 5వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఇప్పుడు 6వ వచనం చదువుకుందాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. వధించబడబోతున్నాడా? వధింపబడ్డాడా? వధింపబడ్డాడు. అంటే ఇది జరిగిందా? జరగబోయేదా? జరిగిపోయింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? ప్రకటన గ్రంథంలో ఉంటున్న సంగతులన్నీ జరగబోయేటివే అనుకుంటున్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తుని గురించి చూస్తే వధింపబడిన గొర్రెపిల్ల అన్నాడు. వధింపబడిన గొర్రెపిల్ల అన్నాడు. ఇది జరిగిపోయింది. చూసారా? యేసుక్రీస్తు ఆల్రెడీ వధింపబడ్డాడు. ఇది జరిగిపోయిన సంగతి. కాబట్టి ప్రకటన గ్రంథం మీద పుస్తకాలు రాసిన వాళ్ళందరూ ఇదిగో ప్రకటన గ్రంథం అనగానే జరగబోయే సంగతులు ఉంటాయి, జరగబోయే సంగతులు ఉంటాయి, జరగబోయే సంగతులు ఉంటాయని మాటికి చెప్పేసరికి అందరూ ఏమనుకున్నారు? ప్రకటన గ్రంథంలో అన్నీ జరగబోయే సంగతులే ఉంటవని అనుకున్నారండి. అనుకున్నారలా. కానీ ప్రతి పుస్తకంలో జరిగిపోయిన సంగతులు ఉంటాయి, జరుగుతున్న సంగతులు ఉంటాయి, జరగబోయే సంగతులు ఉంటాయి. అది ప్రకటన గ్రంథం కానివ్వండి, మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త కానివ్వండి, లూకా సువార్త కానివ్వండి, బైబిల్లో రాయబడిన ప్రతి పుస్తకంలో భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన సంగతులు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు అలా అనుకున్నారంటే ప్రకటన గ్రంథాన్ని రాసే గ్రంథకర్త యోహాను గారు విభిన్నమైన భాషా శైలిలో రాయటాన్ని బట్టి అందరూ లాలనుకున్నారు. మరి ఎందుకు ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు ఇలా రాశారని మీరు అనుకుంటే, ఒక పెద్ద విషయాన్ని చెప్పడానికి చిన్న పదాలలో చెప్పాలనుకుంటే ఇదిగో ఇలాంటి అలంకార రూపమైన భాషను ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు కూడా మనం చూడండి, ఆ గుడి గోపురం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది అంటాం.
అంటే ఆ గోపురం ఎంతో పెద్దదని చెప్పటానికి మనం ఉపయోగిస్తున్న భాష ఏంటి? ఆ గుడి గోపురం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది అంట. దీన్ని అలంకార రూపమైన భాష అంటారు. ఆమె అందం చంద్రబింబమంత అందముగా ఉంది అంటారు. అంటే ఆమె అందంగా ఉందని చెప్పటానికి చంద్రబింబముతో పోల్చి చెప్పటం. అంటే ఎక్కువ భావాన్ని చెప్పటానికి తక్కువ పదాలతో చెప్పటానికి ఈ అలంకార భాషను ఉపయోగిస్తారు. ఇక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి రాగలిగితే ఈ 20వ అధ్యాయం ఎక్కడ ప్రారంభించబడుతుంది, ఎక్కడ ముగించబడుతుందో మీరు చూస్తే మొదటి వచనం చివరి వచనం చూద్దాం. 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చివరి వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎక్కడ ప్రారంభింపబడుతుంది, ఎక్కడ ముగింపబడుతుంది, ఎన్ని సంగతులు యోహాను గారు రాస్తున్నారో ఒకసారి చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకములో నుండి దిగి వచ్చుట చూచితిని. ఇక ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే పరలోకంలో జరుగుతున్న సందర్భాన్ని గురించి ప్రారంభించి ఎక్కడ ముగించాడో చూడండి. చివరి వచనాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడవలెను. ఎక్కడ ముగించేశాడు? అగ్నిగుండంలో పడవేసే దగ్గర ముగించాడు. అంటే పరలోకంలో నుంచి ప్రారంభించి పాతాళం దగ్గర ముగించేశాడు, అగ్నిగుండం దగ్గర ముగించేశాడు. ఇప్పుడు టోటల్గా బైబిల్ అంతా మీరు ఆలోచించగలిగితే పరలోకంలో నుంచి ప్రారంభించబడి పాతాళ లోకంలో ముగించబడిందే బైబిల్. అంటే ఒక పెద్ద విషయాన్ని యోహాను గారు 15 వచనాలలో చెప్పాలంటే ఎంత ఇన్ఫర్మేషన్! పరలోకం దగ్గర నుంచి పాతాళంలో మనుషులు వేయబడుతుంది, అగ్నిగుండంలో వేయబడుతుంది, ఎంత సంగతి చెప్పాలి. ఎన్ని వచనాల్లో చెప్పాలి? 15 వచనాలు. ఎన్ని సంగతులు 15 వచనాల్లో చెప్పాలంటే చాలా కష్టం అండి. అప్పుడప్పుడు మనం అంటాం, ఇదంతా నాకు చెప్పొద్దు, 2 మాటల్లో చెప్పండి అంట. 2 మాటల్లో చెప్పటం అంటే అది చాలా కష్టం. ఇప్పుడు యోహాను గారు ప్రకృతి పుట్టక మునుపు జరిగిన సందర్భాల నుంచి, ప్రకృతి పుట్టిన తర్వాత భూమి మీదకి మనుషులు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు అగ్నిగుండంలో వేయబడుతున్న సంగతులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాస్తున్నాడు చూడండి. మరి ఇన్ని సంగతులు రాయాలంటే, అది 15 వచనాల్లో రాయాలంటే చాలా కష్టం అండి. అందుకే విషయాన్ని కుదించి మనం అర్థం చేసుకోవడానికి వీలుగా, ఎక్కువ భావాన్ని ఆలోచించడానికి వీలుగా అలంకార రూపమైన భాషలో రాశాడు. అందుకే ఈ 20వ అధ్యాయంలో బైబిల్ అంతా కలిపి ఉందని ఖచ్చితంగా మనం చెప్పగలం. మిగిలిన 65 పుస్తకాలలో ఉంటున్న సారాంశమే ఈ 20వ అధ్యాయం ఒకే అధ్యాయంలో యోహాను గారు రాస్తున్నారు. ఇక 21, 22 పరలోకాన్ని గురించి రాశాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రాస్తున్న ఒక గొప్ప విషయాన్ని తక్కువ మాటల్లో చెప్పటానికి, మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ అలంకార రూపమైన భాషలో రాయబడింది ఈ ప్రకటన గ్రంథం. అందులోనూ ఈ ప్రకటన గ్రంథంలో ఉంటున్న 20వ అధ్యాయం. ఇక ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవడానికి కష్టపడలేదు గనుకనే ఈ మాటలు అపార్థం చేసుకుని సమాజానికి అబద్ధాన్ని అందిస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు ఈ 20వ అధ్యాయంలో ఏముందో ఒక్కసారి చదువుకుంటూ అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత
పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఈ దేవదూత, అతడు అంటే ఈ దిగి వచ్చిన దేవదూత, ఆది సర్పమును అనగా అపవాది అనియు సాతాననియు అను ఆది ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశెను. దేవదూత దిగి వచ్చి చేసిన కార్యక్రమం ఏంటంటే సాతానును 1000 సంవత్సరములు అగాధములో బంధించాడు. ఈ 1000 సంవత్సరములంటే ఏంటి? అసలు దేవదూత అపవాదిని ఎప్పుడు బంధించిందో మనకు కావాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత సాతానుని బంధించేస్తాడు, 1000 సంవత్సరాలు సాతానును బంధించి ఈ 1000 సంవత్సరములు యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయాన్ని బాగా మీరు ఆలోచించగలిగితే మనం అనుకుంటున్నాం మంచిదే, కానీ నువ్వు అనుకోనటానికి ఆధారం ఉండాలా వద్దా? ఉండాలి. ఇక్కడ విషయం జరిగిపోయిన సందర్భాన్ని గురించి దేవుడు చెబుతున్నాడు. ఇది జరిగిపోయిన సందర్భం. ఇది ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? సాతాను ఎప్పుడు బంధింపబడ్డాడో ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈ ప్రకృతి పుట్టక మునుపు పరలోకంలో దేవుడు, దేవదూతలు, ఇక ఈ ప్రకృతిని కలిగించి తన పిల్లలు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సింహాసనాన్ని తన పిల్లలకి ఇవ్వాలన్న కోరిక కలిగిన దేవుడు ఎప్పుడైతే దేవదూతలతో చెప్పాడో, ఒక దేవదూత సింహాసనం నాకిక దక్కదు అని దేవునికి, పుట్టబోయే మనకి వ్యతిరేకంగా మారిపోయింది. ఇది మనం పుట్టక మునుపు పరలోకంలో జరిగిన చరిత్ర అండి. నా పిల్లలు ఇంకా రాక మునుపే నా పిల్లలకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావంటే నా పిల్లలు పరలోకానికి వచ్చిన తర్వాత వారిని క్షేమంగా నువ్వు ఉండనివ్వవు గనక నా పిల్లలు పరలోకానికి రాక మునుపే నిన్ను పరలోకంలో నుంచి గెంటేస్తాను అని మిఖాయేలుతో ఆర్డర్ వేశాడు. ఏమని? ఇదిగో నాకు నా పిల్లలకు వ్యతిరేకంగా ఉంటున్నా, ఇదిగో ఆ దేవదూతను, ఆ దయ్యాన్ని లేదా ఆ ఘట సర్పాన్ని నువ్వేం చేయాలి? పాతాళ లోకపు తాళపు చెవులు తీసుకొని వెళ్ళి నువ్వు బంధించాలి. ఇది జరిగిపోయిన సందర్భం. మరి ఇది జరిగింది అనటానికి బైబిల్లో ఎక్కడైనా ఆధారాలు మనకున్నవా లేవా? ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతట పరలోకము జరిగెను, అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఓడిపోయారు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేదు. అంటే పరలోకంలో దేవదూత దయ్యంగా మారిపోయిన సందర్భంలో మిఖాయేలును పిలిచి, ఇదిగో అగాధము యొక్క తాళపు చెవులు తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈ ఘట సర్పాన్ని, ఈ ఆది సర్పాన్ని, ఈ సాతానును, ఈ అపవాది, ఇలా అనేకమైన పేర్లు కలిగిన వాడండి మిఖాయేలు, వీడిని బంధించు. ఎక్కడ బంధించాలి? పాతాళ లోకమందును బంధించాలి అని మిఖాయేలు ద్వారా అపవాదిని బంధించమని దేవుడు సెలవిచ్చాడు ప్రకృతి పుట్టక మునుపు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పరలోకంలో ఉంటున్న దేవదూతలు పాపము చేసినప్పుడు ఏం పాపం చేశారు? దేవుడికి వ్యతిరేకంగా ఆ సింహాసనాన్ని తమే దక్కించుకోవాలన్న ఆలోచన రావటమే పాపం.
దేవదూతలు పరలోకమందు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి. ఎప్పుడైతే పరలోకంలో పాపం జరిగిందో మిఖాయేలును పిలిచాడు. ఇదిగో నా సింహాసనాన్ని ఆశిస్తున్న ఈ దయ్యాలను లేదా ఈ అపవాదిని సాతానును ఇక పరలోకంలో ఉండటానికి వీలు లేదు. ఇదిగో వీటన్నింటినీ, అంటే అపవాదితో పాటు ఇంక కొన్ని దేవదూతలు కూడా చేతులు కలిపాయి. నాకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న ఇదిగో ఈ దేవదూతలన్నింటినీ, ఈ దయ్యాలనన్నింటినీ పాతాళ లోకంలో బంధించు అని మిఖాయేలుతో చెబుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూడండి. జరిగిపోయిన ఈ సందర్భాన్నే మళ్ళీ యోహాను గారు అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకములో నుండి దిగి వచ్చుట చూచితిని. ఇంతకీ ఈ దేవదూత పేరేంటనుకున్నాం? మిఖాయేలు. మిఖాయేలు అని మనకి ఎక్కడ అర్థమైంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఎందుకంటే ఈ పాఠం మీరు విన్న తర్వాత మీరు వెళ్ళి ఎవరికైనా చెబుతున్నప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఈ ప్రశ్నలు. మీరు ముందు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఇంకొకరికి చెప్పేలా మీరు అర్థం చేసుకోవాలి, ఇంకొకరికి మీరు వివరించి చెప్పేలా. ఎందుకంటే ప్రశ్నలు అడుగుతారు కదా, అప్పుడు మళ్ళీ అనుమానంలో పడకూడదు. ఎందుకంటే సత్యం ఎప్పుడైనా సత్యమేనండి, అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. కాబట్టి ఆ దేవదూత పేరు మిఖాయేలు. మిఖాయేలు ఇదిగో దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్న ఈ దేవదూతలన్నింటినీ పాతాళ లోకంలో బంధించాడు. ఎంతకాలం బంధించాడంటే 1000 సంవత్సరములు బంధించాడు అని రాయబడింది. అది 2వ వచనంలో ఉంది చూడండి. మళ్ళీ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదనియు సాతాననియు ఆదిఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశాడు. ఈ 1000 సంవత్సరములు బంధించి అన్న సంగతి దగ్గరే అందరూ ఆలోచించి 1000 అన్నాడు కదా అని ఇక్కడే ఆగిపోయారండి. ఇక్కడ 1000 సంవత్సరములని ఎందుకన్నాడంటే ఒక దీర్ఘకాలాన్ని సూచించడానికి ఉపయోగించే పదం 1000. వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు సాయంకాలం అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ పాదాల మీద పడిపోతారు వాళ్ళ ఆశీర్వాదం కొరకు. అప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏమని ఆశీర్వదిస్తామండి? 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన. ఎందుకన్నా ఇప్పుడు 1000 ఏళ్ళు? ఆలోచించండి ఒకసారి మీరు. 1000 ఏళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లండి నాయన అంటారు. 1000 అని మనం ఎందుకన్నాం చెప్పండి ఇప్పుడు? అంటే అర్థం ఏంటంటే, నాయన ఎక్కువ సంవత్సరాలు నా కళ్ళ ముందు మీరు చక్కగా బ్రతకాలి అంటే. 1000 అన్న పదాన్ని దేనికి ఉపయోగిస్తామంటే దీర్ఘకాలాన్ని సూచించడానికి ఉపయోగిస్తాం. అప్పుడప్పుడు పట్టుదల చూపించడానికి ఏమంటామంటే 600 అయినా సరే 106 అయినా సరే నేను వచ్చేదే అంటాం. 600 అవ్వదు 106 అవ్వదు అంటే అర్థం ఏంటి? ఏం జరిగినా సరే నేను వచ్చేస్తానని చెప్పటానికి మన పట్టుదల చూపించడానికి ఉపయోగించే పదం అంటే అది. వాడుక భాషలో కొన్ని పదాలు మనం ఉపయోగిస్తాం. ఇదిగో తూర్పున ఉదయిస్తున్న సూర్యుడు పడమటన ఉదయించినా పర్వాలేదేమో కానీ నన్నెవరూ కదల్చలేరు. ఇలాంటి పదాలు మనం ఉపయోగిస్తాం. అంటే నేను ఎంత గట్టి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పటానికి. దేవుడు కూడా దయ్యం ఎన్ని సంవత్సరాలు బంధింపబడుతుందో చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు బంధింపబడుతుందో నీకు చెప్పటానికి 1000 సంవత్సరాలు అన్నాడు. 1000 అనగానే మనం ఏమనుకున్నాము? 1000 అనుకున్నాం మనం.
1000 అనగానే 1000 అనుకున్నాం మనం. కానీ దేవుడు 1000 అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే ఒక దీర్ఘకాలాన్ని సూచించడానికి ఉపయోగించాడు. మన పిల్లల్ని కూడా అదే ఆశీర్వదించాం కదా. 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన అనగానే లేచి, అమ్మా 1000 ఏళ్ళు నేను బ్రతకకపోతే నీ సంగతి చెప్తానంటే కుదురుతుందా? ఏదో ఆశీర్వాదం అది. ఇదిగో నువ్వు అన్నావు గనక 1000 ఏళ్ళు బ్రతకకపోతే నేను ఊరుకోను అంటేలా? నాయన 1000 నేను ఎందుకన్నానంటే నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని అన్నాను రా, అది అర్థం దానికి. ఇప్పుడు నువ్వు 1000 అన్నావు గనక ఖచ్చితంగా నేను 1000 సంవత్సరాలు బ్రతకాలంటే ఎలా? అర్థం లేని మాట అది. దేవుడు కూడా 1000 అని ఎందుకు అన్నాడో ఆలోచించాలి తప్ప మన వాళ్ళు ఏమనుకున్నారు, 1000 అన్నాడు గనక 1000. ఈ 1000 అర్థం కాకనే క్రైస్తవ సమాజానికి ముందు నుయ్యి వెనక గొయ్యి అయింది. ఈ పదం అర్థం కాక ఈ పదాన్ని దేవుడు మనకెందుకు చెబుతున్నాడంటే, దయ్యాన్ని ఒక దీర్ఘకాలం నేను బంధించేశాను. మరి అది ఎంతకాలం అంటే నాయన 1000 సంవత్సరాలు. అంటే ఒక దీర్ఘకాలం నేను బంధించాను అని చెప్పటానికి 1000 అన్న పదం ఉపయోగించాడండి. పోనీ మీరు అనుకోవచ్చు, మరి అంకెల్లో చెప్పొచ్చు కదా దేవుడు అది ఎన్ని సంవత్సరాలు అని. అంటే ఆ కాలాన్ని చెప్పితే నీకు అర్థం కాదు. ఎందుకంటే దయ్యం పాతాళ లోకంలో బంధించబడింది మొదలుకొని ఈ సృష్టి కలిగి ఆదాము పుట్టేంత వరకు ఈ మధ్యకాలం ఎంతకాలమో అప్పటికి క్యాలెండర్ లేదు. మరి నీకు ఎలా చెప్పాలి? క్యాలెండర్ లేదప్పుడు. మరి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎందుకు? సృష్టి పుట్టిన తర్వాత, భూమి మీదకి మనుషులు వచ్చిన తర్వాత అప్పుడు కదా క్యాలెండర్ వచ్చింది. మరి దయ్యాన్ని ఎంతకాలం బంధించాడో నీకు చెప్పటానికి అప్పుడు క్యాలెండర్ లేదు. మరి అది ఎంతకాలం అవుతుందంటే నీకు అర్థం కావడానికి, నాయన అది దీర్ఘకాలం అని చెప్పటానికి ఇదిగో 1000 అనుకో అన్నాడు. 1000 సంవత్సరాలు నేను బంధించాను అని నీకు చెప్పాడు. అంటే ఒక దీర్ఘకాలం అనేది దయ్యం పాతాళ లోకంలో బంధించబడిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభపు ఈ 2 వచనాలలో దేవుడు చెప్పాలనుకుంటున్నది, సాతానుని పాతాళ లోకంలో ఒక దీర్ఘకాలం నేను బంధించాను అని చెప్తున్నాడు ఆయన. మరి ఎందుకు బంధించాడో 3వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఎందుకు బంధించాడో. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. దేవుడు ఎందుకు బంధించాడు అంటే ఒక సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండు నిమిత్తము. ఒకవేళ పాతాళ లోకంలో బంధించకపోతే మరి జనములను మోసపరుస్తుంది. జనములను మోసపరచకుండా ఉండాలంటే ఇది జనముల మధ్య ఉండకూడదు. అందుకే అప్పుడప్పుడు చూడండి, స్కూల్లో పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు. ఈ అల్లరి చేయడానికి కారకుడు ఒకడు ఉంటాడండి. ఎందుకు? అక్కడికి వెళ్ళి వాడిని మాట్లాడిస్తుంటాడు, ఇక్కడికి వచ్చి వీడిని మాట్లాడిస్తుంటాడు, వీడిని కొడుతుంటాడు. అప్పుడు టీచర్ ఈ అల్లరంతా జరగటానికి కారణం ఎవరన్నా ఆలోచించి వాడిని గుర్తుపట్టి వాడిని లేపి పక్కకు కూర్చోబెడతారు. ఎందుకు? వీడు పిల్లల మధ్య ఉంటే అల్లరి ఎక్కువైపోద్ది. ఇప్పుడు అల్లరి తగ్గాలంటే పిల్లలందరినీ ఒక చోటుకు కూర్చోబెట్టారనుకోండి, వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ అల్లరి. అందుకే వాడిని గుర్తించి సపరేట్గా కూర్చోబెడతారు, ఇక అల్లరి ఉండదు. ఇంకా దేవుడు కూడా ఇక జనములను మోసపరచకూడదు. జనములను మోసపరచకూడదంటే దయ్యం ఉండకూడదు. మరి దయ్యం ఉండకూడదంటే ఏం చేయాలి? పాతాళ లోకంలో దయ్యాన్ని బంధించాలి. పాతాళ లోకంలో బంధించాలి. ఇక జనములను మోసపరచకుండు నిమిత్తం అన్న ఈ మాట మేధావులు అనుకున్న వారికి కూడా అర్థం కాలేదండి.
అందరూ ఏమర్థం చేసుకున్నారంటే జనములను మోసపరచకుండునట్లు అన్నాడు గనక, ఇదిగో భూమి మీద ప్రజలను మోసపరచకుండా ఉండటానికి దేవుడు దయ్యాన్ని తీసుకెళ్ళి బంధించాడు అని అనుకున్నారు. ఏమండి, ఈరోజు ఈ పాట మీరు అర్థం చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలి. మీరు ఒకవేళ మీరు అర్థం చేసుకోలేదనుకోండి, మీరు వెళ్ళి ఏదేదో చెప్పేస్తారు. కాబట్టి దయచేసి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ 100 సార్లైనా అడిగి అర్థం చేసుకొని ఈరోజు వెళ్ళండి. మీరు జనములను మోసపరచకుండానట్లు అనగానే అందరూ ఏమనుకున్నారు, ఇదిగో జనములు అంటే ప్రజలు, భూమి మీద ప్రజలను మోసగించకుండా ఉండటానికి దేవుడు దయ్యాన్ని బంధించాడు అనుకున్నారు. ఇక జనములను మోసపరచకుండానంటే అసలు అప్పటికి మనం ఉన్నామా? ప్రజలు ఉన్నారా? లేదు. మరి జనములను మోసపరచకుండానట్లు అని అన్నాడు గనుక, ఇదిగో ప్రజలు ఉన్నప్పుడే దేవుడు సాతానుని బంధిస్తాడు అని అందరూ అనుకున్నారండి. ఎందుకు? ఈ జనములను మోసపరచకుండానట్లు అన్న పదాన్ని అర్థం చేసుకోలేక. ఇంతకీ జనములను మోసపరచకుండానట్లు అని ఎందుకన్నాడంటే, ఈ ప్రకృతి కలగక మునుపు పరలోకం ఉంది. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయండి. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోకంలో దేవదూతల సంఖ్య కోట్ల కొలదిగా ఉంది. అమ్మో, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఎందుకు? దేవునికి సేవ చేయటానికి. అప్పటికి ఇంకా మనం పుట్టలేదు. అప్పటికి ఇంకా ఈ ప్రకృతి రూపుదిద్దుకోలేదు. పరలోకంలో దేవుడున్నాడు. దేవుడికి సేవ చేయటానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయండి. కోటాను కోట్ల దేవదూతలు. ఈ దేవదూతలలో ఒక దేవదూతకి తప్పుడు ఆలోచన వచ్చింది, దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి అని. వెంటనే దేవుడు ఏం చేశాడు? వెంటనే దేవుడు చేసింది, ఇదిగో ఈ దేవదూతని ఇక్కడే ఉంచితే మిగిలిన దేవదూతలను కూడా పాడు చేస్తుంది. ఇక జనములను మోసపరచకుండునట్లు అంటే భూమి మీద ఉన్న ప్రజల గురించి చెప్పట్లేదు. పరలోకంలో చాలా దేవదూతలు ఉన్నవి. ఒకవేళ ఈ దయ్యం పరలోకంలోనే ఉంటే మిగిలిన దేవదూతలను కూడా ఏం చేస్తుంది? మోసం చేస్తుందని పాతాళ లోకంలో బంధించాడు. అంటే జనములను మోసపరచుకుంటున్నట్లంటే ఈ జనములు ఎవరు? దేవదూతలు. ఇది ఎవరికైనా మీరు చెప్పారనుకోండి, మరి ఈ జనములు దేవదూతలని ఎక్కడుంది బైబిల్లో అని మిమ్మల్ని అడుగుతారు. మరి అంతే కదా. మరి ఈ జనములు దేవదూతలని బైబిల్లో ఎక్కడుందంటే వెంటనే మీరు తీయాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచనాలు. దయ్యాన్ని గురించే మాట్లాడుతూ, సాతాను గురించే మాట్లాడుతూ ఏమంటున్నాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు. ఆకాశం నుంచి రాలేటప్పుడు ఒక్కటి రాలలేదు. దానితో పాటు మిగిలిన దేవదూతలు కూడా కొన్ని వచ్చేయండి. అంటే పరలోకంలో ఉన్న ఈ దైవం ఏం చేసింది? ఇదిగో నాతో చేతులు కలపండి, పరలోక రాజ్యాన్ని మనమే హస్తగతం చేసుకుంటాం, మీకు పదవులు ఇస్తాను అని కొన్ని దేవదూతలను తన వైపుకు మలుచుకుంది. అందుకే ఇక్కడికి రాగానే తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. అంటే అప్పటికే కొంతమంది దేవదూతలను పడగొట్టేసిందండి. అందుకే దయ్యం ఒకటి కాదు, చాలా ఉన్నాయి.
సాతాను ఒకటి కాదు, చాలా ఉన్నాయండి. ఒక్కదానికి ఆలోచన వచ్చింది, మిగిలిన దేవదూతలను కూడా పడగొట్టి కోటాను కోట్ల దేవదూతలలో కొన్నింటిని తన వైపుకు లాక్కుందండి. అంటే జనములను పడగొట్టిన నీవు అంటే పరలోకంలో ఉంటున్న దేవదూతలను పడగొట్టి అధికారాన్ని చూపించి తన వైపుకు మరల్చుకొని దేవుడికి వ్యతిరేకంగా మారిపోయిందండి. అందుకే సాతానుతో పాటు సాతానును వెంబడించిన మరికొన్ని దేవదూతలు కూడా ఉన్నాయి. అందుకే చెబుతున్నాడు, జనములను పడగొట్టిన నీవు అన్నాడు. ఇప్పుడు సాతాను ఎంతమంది దేవదూతలను పడగొట్టిందో కూడా కొన్ని రెఫరెన్స్లు బైబిల్లో మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని దయచేసి మీరు చూడగలిగితే 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అన్నాడు. సమూహం అంటే గుంపులు అని అర్థం. మరి ఒక దేవదూతే ఆకాశంలో నుంచి కింద పడితే మరి సమూహం అని ఎందుకు అంటున్నాడు అంటే, పడేది ఊరికే పడలేదు, ఇంకా కొన్నింటిని కూడా మోసగించింది. అందుకే జనములను పడగొట్టిన నీవు ఆల్రెడీ కొన్ని దేవదూతల్ని మోసగించింది. అందుకే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అన్నాడు. ఇంకా మీరు చూడగలిగితే మార్కు సువార్తలో 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఎందుకనగా ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులము. నేను ఒక్కడిని కాదు, చాలామంది మేము అనేకులము అంటున్నాడు. అంటే అపవిత్రాత్మలు ఒకటి కావు, ఒక్కదానికి వచ్చిన ఆలోచనతో మిగిలిన దేవదూతలను కూడా చెరిపిన దేవదూతలను అంటే జనములను పడగొట్టింది. ఇక్కడే ఈ దయ్యాన్ని ఉంచితే మిగిలిన దేవదూతలు కూడా పాడైపోతాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇక జనములను పడగొట్టకూడదు, ఇక జనములను మోసపరచకుండు నిమిత్తము ఇదిగో ఈ దయ్యాన్ని, ఈ అపవాదిని, వీని అనుసరిస్తున్న వారిని అందరినీ పాతాళ లోకంలో బంధించేశాడండి. పాతాళ లోకంలో బంధించేశాడు. ఇక మళ్ళీ చదువుకుంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఇప్పుడు చూడగండి, అపవాదిని దాని దూతలు అంటాడు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును ప్లస్ దాని దూతలు అంటే కొంతమందిని ఆల్రెడీ మోసగించేసిందండి. ఇక్కడే ఉంచితే మిగిలిన దేవదూతలను కూడా మోసపరుస్తాడని దేవుడు అపవాదిని పరలోకంలో ఉంచకుండా అపవాదిని వాని దూతలను పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలంలో బంధించాడు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు
ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అగాధంలో 1000 సంవత్సరాలు ఉంచాడు. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విడిపించేశాడు, బయటికి తీసుకొచ్చేశాడు. కాబట్టి ఈ 3వ వచనంలో ఉంటున్న విషయాన్ని జాగ్రత్తగా మీరు చూడగలిగితే, అగాధంలో బంధించాడు. ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరములు గతించిన తర్వాత ఈ అగాధంలో నుంచి ఈ సాతానును వాడి దూతలను కొంచెము కాలానికి బయటికి తీసుకొచ్చేసాడంటే, కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాడు. ఎప్పుడు విడిచిపెట్టబడ్డాడో జాగ్రత్తగా మీరు చూడగలిగితే, ప్రకృతి కలిగి ఏదెనులోనికి ఆదాము వచ్చిన తర్వాత, ఆదాము నుంచి అవ్వమ్మ గారు వచ్చిన తర్వాత వీడు విడిచిపెట్టబడ్డాడు. అంటే ఈ ప్రకృతి కలిగి అవ్వ ఆదాములు పుట్టుక జరగనంత వరకు ఎక్కడున్నాడు? అగాధములో ఉన్నాడు. ప్రకృతి కలిగి ప్రకృతిలో అవ్వ ఆదాముల సృష్టి, దేవుడు అవ్వ ఆదాములు కన్న తర్వాత అక్కడి నుంచి వాడు విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు విడిచిపెట్టబడుతున్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్న కాశీని మీరు చూడండి. మళ్ళీ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోకానికి ఎందుకు ఆనందం? భూమి సముద్రానికి ఎందుకు శ్రమ? ఎందుకంటే ఇదిగో మోసగించేవాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పరలోకమా మీరు ఆనందించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళినోడు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి వస్తున్నాడు. అందుకే భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు చెబుతున్నాడు? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మనుషుల యొద్దకు వచ్చేసాడండి, మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. దేవదూతలను మోసపరిచే అవకాశం లేక పాతాళ లోకానికి వెళ్ళి 1000 సంవత్సరాలు ఒక దీర్ఘకాలం బంధింపబడి భూమి మీద మానవ పుట్టుక ఆరంభింపబడిన తర్వాత పాతాళ లోకంలో బంధింపబడిన సాతానుడు విడిపింపబడ్డాడు. ఇదిగో భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఇక దేవదూతలను కాదు, దేవుని పిల్లలైన మనల్ని మోసగించటం ప్రారంభించేశాడు. దేవుని పిల్లలైన మనల్ని మోసగించటం ప్రారంభించాడండి. అందుకే సాతానుడు ప్రస్తుతానికి ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు? ఏదేను తోటలోకి విడిపింపబడిన అపవాది ఇదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదిగో ప్రజల మధ్యలో ఉంటూ ఎవరిని మృంగాలని చూస్తున్నాడు వాడు. పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎక్కడ? ఇదిగో దేవుని పిల్లలు ఉంటున్న ఈ భూమి మీదనేనండి, దేవుని పిల్లలు ఉంటున్న ఈ భూమి మీదనే. పాతాళ లోకంలో నుంచి మానవ పుట్టుక భూమి మీద జరిగిన తర్వాత విడిపింపబడ్డాడు. అప్పుడు విడిపింపబడిన వాడు ఇదిగో ఇప్పటి వరకు భూమి మీదనే ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? యేసుక్రీస్తు 2వసారి భూమి మీదికి వచ్చేంతవరకు. సాతానుడు ఇప్పుడు భూమి మీదనే ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఏంటని ఒకవేళ మీరు అడిగితే, ప్రపంచం ఇంత చెడిపోవటానికి కారణం ఎవరు చెప్పండి? ప్రపంచం ఇంత చెడిపోవటానికి కారకులు ఎవరండి? మనిషి పుట్టుకతోనే మంచివాడేనండి. మరి ఎందుకు పెరిగిన తర్వాత ఇంత చెడ్డవాడు అవుతున్నాడు? ఎందుకు ఈ దోపిడీలు? ఎందుకు ఈ మానభంగాలు? ఎందుకు ఈ యుద్ధాలు?
ఎందుకు ఈ కక్ష? ఎందుకు ఈ ప్రతీకారాలు? ఎందుకు సమాజం ఇంత భయంకరంగా పాడైపోయింది చూడండి. తినాలి, తాగాలి, ఈ భూమి మీదనే సుఖపడాలనుకుంటూ ఎన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయండి ఈరోజు ప్రపంచంలో. అసలు మనిషిగా ఉన్న కాలం ఇది లేదు. మనిషిగా కనపడుతున్న మృగాలు ఉంటున్న సమాజం అంటిది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అలా వాడు మారటానికి కారకుడెవడు? వాడిని రెచ్చగొట్టి ఒక హంతకుడుగా మారుస్తున్నది ఎవరు? ఒక వ్యభిచారిగా మారుస్తున్నది ఎవరు? ఒక ధనాన్ని సంపాదించే ఒక ధనవంతుడుగా కావాలన్న కోరిక మనిషికి ఎందుకు పుట్టింది? ఇదిగో లోకంలో ఉంటున్న సాతానుడు నిన్ను మోసగిస్తున్నాడు. ఇదిగో సంపాదించు, ఇంకా సంపాదించు, ఈ సంపాదన కోసం నువ్వేం చేసినా తప్పు లేదు, నువ్వేం చేసినా తప్పు లేదు అని మనిషిని రెచ్చగొట్టి దేవుడికి కాకుండా ఇదిగో ఈ పాప ప్రపంచంలో మునిగిపోయేవాడులా చేసింది వాడేనంటే. వాడే పాతాళ లోకంలో బంధింపబడి ఉంటే సమాజం ఇంత భయంకరంగా చెడిపోయేదా? లేదు. ఈ యుగ సంబంధమైన దేవత ఇప్పుడు మనిషిని ప్రేరేపిస్తుంది, చెడ్డవాడిగా మారుస్తుంది, హంతకుడుగా మారుస్తుంది, దొంగగా మారుస్తుంది. ఇదిగో నీకు ఆకలి వేసింది కదా, నీ ఆకలి తీరాలంటే ఎలా? నువ్వు కష్టపడి సంపాదించుకునేసరికి ఇదిగో ఈ ఆకలితో నువ్వు చచ్చిపోతావేమో. ఇదిగో ఎదురుగానే ఉంది ఏటీఎం, బద్దలు కొట్టు, ఏం కాదు. చూసారా ఇన్ని నేరాలు, ఘోరాలు సమాజంలో జరుగుతున్నాయంటే ఒకప్పుడు దేవదూతలను మోసగించిన వాడు మళ్ళీ మానవ పుట్టుక భూమి మీద జరిగిన తర్వాత ఇదిగో మనల్ని మోసగించడానికి ఇక్కడికి వచ్చాడండి. ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో చెప్పమంటారా? నిన్ను మోసగించడానికి. మరి దేవుడు ఎందుకు రప్పించాడండి? పాతాళ లోకంలో బంధిస్తే బాగుండు కదా, ఈ సమాజం బాగుండేది కదా అని మీకు అనుమానం రావచ్చు కదా. వాడు భూమి మీదకి రావటాన్ని బట్టి సమాజం చెడిపోయింది. వాడు అక్కడే ఉంటే మరి మనం అంతా బాగుండేవారం కదా అని మీరు అనుకోవచ్చు. ఏమండి, మనం బాగుండాలనే దేవుడు కోరుకుంటాడండి. ఎప్పుడు మనం చెడిపోవాలని దేవుడికి ఉండదు. అప్పుడు సాతానుడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? సింహాసనాన్ని అయితే నాకు ఇవ్వవు, నీ పిల్లలకి ఇస్తానంటున్నావు. నీ పిల్లలు ఏమైనా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నీ పిల్లలు ఏమైనా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? లేదు, నా పిల్లలు చాలా మంచివాళ్ళు. లేదు, నీ పిల్లలు నాకంటే చెడ్డవాళ్ళు, నాకంటే చెడ్డవాళ్ళు. నేను తప్పుడు చేస్తే పాతాళ లోకానికి పంపించావు, నీ పిల్లలకైతే పరలోకాన్ని ఇస్తావా? నీ పిల్లలు మంచివాళ్ళు కాదు. లేదు, నా పిల్లలు మంచివాళ్ళు, నాకు అవకాశం ఇస్తావా? మంచివాళ్ళు కాదు నేను నిరూపిస్తాను. అప్పుడు నేను అవకాశం ఇవ్వను అన్నాడు అనుకోండి దేవుడు. అప్పుడు దైవం ఏమంటుంది? అంటే నీ పిల్లల మీద నీకే నమ్మకం లేదు కనుకనే నాకు అవకాశం ఇవ్వట్లేదు. అవునా కాదా? ఏమండి, అందరికీ పరీక్ష పెట్టినా మా వాడికి పరీక్ష పెట్టొద్దండి మీరు అంటున్నావంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయిపోతాడండి భయమా? బాగా చదివేవాడు ఉంటే పరీక్ష ఎప్పుడు అని అడుగుతాడు. చదవనోడికి ఎలా ఉంటుంది? వాయిదా పడితే బాగుండు, వాయిదా పడితే బాగుండు, వాయిదా పడితే బాగుండు. ఎందుకు? కూర్చొని రాయడానికి ఏమీ రాదు. బాగా చదివిన వాడికి ఎలా ఉంటుందండి? ఈ రాత్రి పెట్టినా పర్వాలేదు అనుకుంటాడు. ఇప్పుడు దేవుడు మన గురించి ఏమనుకోవాలి? నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు, పరీక్ష అంటే నా పిల్లలు ఎప్పటికీ సిద్ధం అని దేవుడు అంటాడు. ఇప్పుడు దైవం ఏమంటుంది? నీ పిల్లలకు అంత సత్తా లేదు, పరీక్ష పెడితే ఫెయిల్ అయిపోతారు, లేదా నాకు అవకాశం ఇవ్వు, ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో తేల్చేస్తాను. అయితే కొంచెం టైం నీకు ఇచ్చాను, కొంచెమే టైం నీకు ఇచ్చాను, వెళ్ళు అన్నాడు. ఒకవేళ ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో చెప్పండి? నీ పిల్లల గురించి నా దగ్గర మాట్లాడకు, నీ పిల్లలు నాకంటే దౌర్భాగ్యులు, నీ పిల్లలు నాకంటే చెడ్డవారు, ఇలా మన గురించి మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? నా పిల్లలు అంటావా? నా పిల్లలు అంటావా? నా పిల్లలు నీకంటే గొప్పవారు, నా పిల్లలు ధైర్యవంతులు, అవసరమైతే నిన్ను ఎదిరిస్తారు, అవకాశం నేను వాళ్ళని ఎదిరిస్తారో వాళ్ళు నన్ను ఎదిరిస్తారు, అయితే ఓకే అన్నాడు. అందుకే భూమి మీదకి వచ్చాడు. ఈ సంగతి మనకు తెలియక, వాడు నీ మీద పంతం పట్టొచ్చాడన్న సంగతి మనకు తెలియక
మనమేమైపోయాము? ఈ పాప ప్రపంచంలో వాడు పెట్టిన ప్రతి ప్రలోభానికి గురైపోయి దేవుణ్ణి మర్చిపోయిందండి ఈరోజు సమాజం. అందుకే కొంచెము కాలము విడిచిపెట్టాడు. ఎక్కడి నుంచి విడిచిపెట్టాడు? పాతాళ లోకంలో నుంచి. ఎప్పుడు బంధించాడు? సృష్టి పుట్టక మునుపు. ఎందుకు బంధించాడు? పరలోక సింహాసనాన్ని కోరుకున్నందుకు. పాతాళ లోకంలో బంధించాడు. ఎందుకు బంధించాడు? ఒకవేళ పరలోకంలోనే వీన్ని ఉంచితే మిగిలిన దేవదూతలను కూడా మోసం చేస్తాడు అన్న ఉద్దేశంతో. ఎప్పుడు విడిపించాడు? 1000 సంవత్సరాలు గతించిన తర్వాత. అంటే అప్పటికి దేవుడు ఈ ప్రకృతిని చేసి, ఈ ప్రకృతిలోకి మనం వచ్చిన తర్వాత దేవుడు అప్పుడు విడిపించాడండి. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కువ మంది చెబుతున్నది కూడా మీకు చెబుతాను. ఎక్కువ మంది చెబుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు సాతాను బంధిస్తాడట. చేయవలసిన పాపం అంతా ఇప్పుడు చేయించి అప్పుడు బంధిస్తే ఏం సుఖం? అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు అందరూ చెబుతుంది యేసుక్రీస్తు రెండవసారి వచ్చిన తర్వాత సాతాను బంధిస్తాడట. అప్పుడు బంధించటం వల్ల ప్రయోజనం ఏంటి? అప్పుడు బంధించడు. మరి యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తే ఏం చేస్తాడో ఒక్కసారి మీరు వాక్యంలో చూడగలిగితే, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తే అపవాదికి నాశనం జరుగుతుందండి. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తే అపవాదిని బంధిస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ అపవాదిని వదిలేస్తాడు, విడిచిపెడతాడు అనుకుంటున్నారు. జరిగిపోయిన దానిని చదువుతూ జరగబోతుంది అనుకుంటున్నారండి. జరిగిపోయిన దానిని చదువుకుంటూ జరగబోతుంది అనుకుంటున్నారు. జరగబోయేది యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తే అపవాది నాశనమైపోవాలి. దేవుని పిల్లలు పరలోకానికి వెళ్ళిపోవాలి. అయినా యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తున్నప్పుడే పంచభూతాలన్నీ మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయి. మరి పరిపాలన ఎక్కడండి 1000 ఏళ్ళు? చూసారా? యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తుండగానే పంచభూతాలని మిక్కుటమైన వేంద్రముతో లయమైపోయాను. మీకు తెలుసు కదా రెఫరెన్స్. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. అన్నీ కాలిపోతే యేసుక్రీస్తు వచ్చి ఇక పరిపాలన ఎక్కడ చేస్తాడో చెప్పండి. అంటే మీరు అనుకోవచ్చు, మధ్య ఆకాశంలో కదండి అని. ఆకాశము మధ్యలో ఏముందో తెలుసా? ఈ భూమి ఉంది. ఆకాశ మధ్యం అంటే మనం ఏమనుకుంటున్నాము? కనపడుతున్న ఆకాశానికి ఈ భూమికి మధ్య అనుకున్నాం. మధ్య ఆకాశం అంటే అది కాదు. మరేంటో చెప్పమంటారు? ముల్లోకాల మర్మాలన్న పాఠాన్ని మీరు విన్నారు. మొదటి లోకం పరలోకం, 2వ లోకం భూలోకం, 3వ లోకం పాతాళ లోకం. ఈ రెండింటికి మధ్య ఉన్నదేంటి? భూలోకం. మధ్య ఆకాశం అంటే ఏంటి? ఇప్పుడు భూలోకం. ఈ సంగతి మనకు అర్థం కాక మధ్య ఆకాశం అనగానే ఆ కనపడుతున్న ఆకాశానికి ఈ భూమికి మధ్య అనుకుంటున్నాం మనం. ఎంత పొరపాటు జరిగిపోయిందంటే, ఏమంటే మీరు నమ్ముతారో లేదో,
ఈవెన్ అమెరికా వాళ్ళు కానివ్వండి, జర్మనీ కానివ్వండి, జపాన్ కానివ్వండి, మాకు జ్ఞానం ఉందా బాగా అని చెప్పుకున్న వాళ్ళే ఈ తప్పులు చేశారు. ఇది భారతీయులు చేసిన తప్పు కాదు, మన వాళ్ళ అమాయకులండి. వాళ్ళు ఏది చెప్పితే వీళ్ళు అది నిజం అనుకున్నారు గనకనే వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. పోనీ మేము చెప్పేది తప్పు, నీకంత దమ్ముంటే వచ్చి కూర్చొని మాట్లాడాలి. కరపత్రాలు పంచేటటువంటి నువ్వు చెప్పేది రైట్ అని నువ్వు అనుకుంటున్నావు కదా, కరపత్రాలు అవసరం లేదు. ఏమంటే మీరు తప్పు చెబుతున్నారు, కూర్చోండి మాట్లాడదామని ఇక్కడ కూర్చొని మాట్లాడవచ్చు కదా. ఆ రోజు అదే చెప్పాం, వచ్చారు కదా ఈరోజు మీరు కరపత్రాలు పట్టుకొని. మీలో ఎవరైనా మాట్లాడగలరా? మేము మాట్లాడలేమండి. మరి ఏం చేస్తారు? మా గురువుగారిని తీసుకొస్తాం. మా గురువుగారిని, మరి మీ సంగతి ఏంటి? మరి మా గురువుగారిని తీసుకొని రావలసినంత కర్మేం పట్టలేదు, మాట్లాడడానికి మేము రెడీ. గ్రౌండ్లో కూడా అదే చెప్పాం, కరీంనగర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు. వాళ్ళు ఏమంటారు? వద్దు, మీ గురువుగారిని తీసుకురండి. ఆయన రావలసినంత అవసరత లేదు, ఇదిగో ఇక్కడే ఉన్నాం కదా, మేము మాట్లాడతాం. మీరు మాట్లాడగలరా? మేము మాట్లాడం. మరి ఇంతకాలం ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నారు? అవునా కదా? ఎంతకాలం మీరు ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నారు? సరుకున్నవాడు మాట్లాడడానికి సిద్ధపడతాడు, సరుకు లేనోడు ఇంటి దగ్గర ఫ్యాన్ కింద కూర్చొని కరపత్రాలు పంచి పెడతాడు. చేతగాని దుష్టులు. లేదు మీది రైటా, రా, 24 గంటలు ఇదిగో ఇక్కడ జరుగుతుంది కదా, ఇది జరుగుతుంది కదా. ఏమంటే తప్పు ఎప్పటికీ తప్పే. మేము చెప్పేది బైబిల్లో లేదని మీరు నిరూపించగలిగితే, మీదే నిజమైతే, మీ నిజాన్ని ఒప్పుకోవటానికి ఎప్పుడు సిద్ధమే. ఎందుకు? బైబిల్ గొప్పది, మనిషి గొప్పవాడు కాదు. బైబిల్ గొప్పది. ఇన్ని సందర్భాలు బైబిల్లో ఉండి వివరించి ఇంత చక్కగా చెబుతుంటే ఇది తప్పు అన్నారు. మధ్యాకాశం అంటే తెలియదు, జనములంటే తెలియదు, అది ఏది జరిగిందో తెలియదు. బైబిల్లో 66 పుస్తకాల మీద అవగాహన లేదు. 1000 అంటే తెలియదు. జరగబోతుందని ఆ తెల్లతోలోడు అన్నాడు గనక మన వాళ్ళు కూడా జరగబోతుంది అన్నారు. చదవాలి కదా బైబిల్. వాడు తప్పు చేస్తే మనం తప్పు చేద్దామా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మధ్యాకాశం అంటే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వస్తే ఇదే మొత్తం కాలిపోతే ఇంకా పరిపాలన ఎక్కడిది చెప్పండి? కాబట్టి మొదటి 3 వచనాలలో ఉంటున్న సారాంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటికి ఒక 1 అవర్ అయింది. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. మిగిలిన వచనాలలో ఉన్న సారాన్ని బ్రేక్ తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. ఇప్పటి వరకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఎన్నిసార్లైనా అడగండి, మీకు అర్థమయ్యేంతవరకు చెప్పడానికి మేము సిద్ధం. కానీ తొందరపడి అబద్ధాన్ని నమ్మకండి, అబద్ధాన్ని ప్రకటించకండి. కాబట్టి బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటున్న 4వ వచనంలో నుంచి 7 వచనాలు, మళ్ళీ 3 వచనాలలో ఉంటున్న సారాంశాన్ని ఆలోచిస్తే పూర్తిగా క్లియర్గా అసలు 1000 ఏళ్ల పరిపాలన గురించి మనకు బాగా అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మాటలు ఉన్నట్టుగా చెప్పాలన్న కోరిక తప్ప ఎవరిని శత్రువులుగా చేసుకోవాలని మాకు లేదు నాయన. మీకు తెలుసు, పాడైపోతున్న సమాజాన్ని మీ వాక్యపు వెలుగులోకి తీసుకొచ్చి వెలుగును నింపి వెలుగును పంచేవారుగా ఈ సమాజాన్ని కాపాడే యోధులుగా మలచాలన్న ఉద్దేశంతోనే వేలాది రూపాయలు ప్రతి నెల ఖర్చు పెట్టి ఈ లేఖనాల పరిశోధన సదస్సును జరిగించడం జరుగుతుంది. కూడి వచ్చిన మీ పిల్లలు వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని, మరి చిన్న విరామం తర్వాత తిరిగి కూడుకొని ఆలోచించడానికి పూనుకుంటుండగా కృప చేయమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.